ఇటు కూకట్పల్లిలో కూడా దాదాపు 53.5 లక్షల నగదు సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ డబ్బు పట్టుబడినట్టు తెలుస్తుంది. డబ్బు ఎవరిదనేది ఇంకా తెలియలేదంటూ అధికారులు చెప్తున్నారు. దీని సంబంధించి మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఓలేట్ శ్రీనివాస్ నిన్న ఇటు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎస్ఓటీ పోలీసులు విస్తృతంగా దాడులు చేయడం జరిగింది. ఒక సైబరాబాద్ ప్రాంతంలోనే 3,16,00,000 విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క బాలానగర్ ప్రాంతంలో ఏదైతే వాహనాలు తన 2 హోండా యాక్టివా వాహనాలను తనిఖీ చేయగా 22 లక్షల రూపాయలు దొరికి అందులో ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఇక అలాగే మేడ్చల్ టీం కూడా వాహనాలు తనిఖీలు చేస్తున్న వ్యవహారంలో ఏదైతే క్యూఆర్ కోడ్ లేదా ఈసీసీఐ అనుమతి లేకుండా 5 సీల్డ్ బాక్సులలో తీసుకెళ్తున్న 24,91,000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక కూకట్పల్లి పోలీసులు కూడా ఒక కారులో తరలిస్తున్న 53 లక్షల రూపాయలను కూడా సీజ్ చేసి వాటన్నిటిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించడం జరిగింది. ఎన్నికల వ్యవహారానికి సంబంధించి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా సిటీ శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ వాహన తనిఖీలు అనేది ముమ్మరం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎలాంటి పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా తీసుకెళ్తున్న ప్రతి వస్తువును కూడా అధికారులు సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుంది. రైట్, మొత్తం మీద ఎప్పటి వరకు ఈ తనిఖీలు ఉండే అవకాశం కనిపిస్తుంది? అధికారులు ఏమంటున్నారు కృష్ణ? అదే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ వాహనాల తనిఖీ తప్పదని చెప్పేసి పోలీసు అధికారులు స్పష్టం చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఈ ఓటర్లను ఆ తర్వాత స్థానికంగా ఉండే కొన్ని పార్టీల నేతలు ప్రభావితం చేసుకునేందుకు మధ్యమ తర్వాత డబ్బుల పంపిణీ, అలాగే ఈ కొన్ని చోట్ల బంగారం, వెండి వస్తువులను కూడా పంపిణీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇందులో భాగంగానే తనిఖీల వ్యవహారానికి సంబంధించి అక్రమ డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకే సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే ఏదైతే వాహనాల తనిఖీల్లో పట్టుబడడం జరిగిందో ఆ డబ్బులన్నింటినీ కూడా సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పచెప్తున్నాం. ఒకవేళ సంబంధిత డాక్యుమెంట్లు ఏవైతే రంగారెడ్డి కలెక్టరేట్ లో ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది, దానికి సంబంధించిన సీజ్ చేసిన ఆ డబ్బు అని వస్తువులకు సంబంధించిన రసీదులు, పత్రాలు చూపిస్తే ఖచ్చితంగా తిరిగి వాటిని వారికి యజమానులకు అప్పగించడం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఎన్నికలు ముగిసే వరకు మాత్రం ఈ సోదాలు అనేవి యథావిధిగా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ కృష్ణ.